కేంద్రంలోని మోదీ సర్కారు రాజ్యాంగ కుట్రకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కేంద్రం చర్యలకు నిరసనగా కోల్కతాలో రాజ్యాంగ పరిరక్షణ పేరిట పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. రాత్రి నుంచి నిద్రాహారాలు మానేసిన మమత మెట్రో సినిమా ఎదుట నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. యావత్ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వరకు తన దీక్ష కొనసాగుతుందన్న దీదీ తాను కూర్చున్న చోటు నుంచే శాసనసభ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాలకు సైతం హాజరు కావడం లేదని తెలిపిన మమత నిరసన దీక్ష చేపడుతున్న ప్రదేశం నుంచే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమాజ్వాదీ పార్టీ నేత కిరణ్మయి నందా దీదీని కలిసి సంఘీభావం ప్రకటించారు. మరోవైపు కోల్కతా ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించింది. కోల్కతాలో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని నివేదిక కోరారు. ఈ నేపథ్యంలో ఘటనపై బంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు సమన్లు జారీ చేశామన్న గవర్నర్ పరిస్థితులను చక్కదిద్దేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు రాజ్నాథ్ సింగ్కు వెల్లడించారు. నిన్నటి ఘటనలో సీబీఐ విచారణకు అడ్డుపడి సర్వీసు క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించిన ఐపీఎస్ అధికారుల పాత్రపై హోం మంత్రిత్వ శాఖ నివేదిక కోరినట్లు తెలుస్తోంది. అటు విచారణకు అడ్డు తగులుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ బంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోల్కతా పోలీస్ కమిషనర్పై ధిక్కరణ కేసులు నమోదు చేసే అవకాశాలను సీబీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తనకు ప్రమాదం పొంచి ఉందంటూ కోల్కతాలోని సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఆరోపించిన నేపథ్యంలో సీబీఐ కార్యాలయాలు, సీబీఐ అధికారుల నివాసాల వద్ద కేంద్రం పారామిలిటరీ బలగాలను మోహరిస్తోంది. ఈ నేపథ్యంలో కోల్కతా కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసం చుట్టూ ఉన్న పోలీస్ స్టేషన్లలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ముఖ్యమైన అధికారుల సెలవులను సైతం రద్దు చేసినట్లు తెలుస్తోంది. శారదా కుంభకోణం, రోజ్ వ్యాలీ పోంజీ కుంభకోణాల కేసులు దర్యాప్తు చేస్తున్న బృందాలకు నాయకత్వం వహించే కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను ప్రశ్నించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ చేసిన ప్రయత్నం ఈ ఆందోళనలకు కారణమైంది. ఆదివారం మధ్యాహ్నం దాదాపు 40 మంది సీబీఐ అధికారులు కోల్కతాలోని లౌడన్ స్ట్రీట్లో ఉన్న రాజీవ్ కుమార్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అధికారులు అడ్డగించారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు రాజీవ్ కుమార్ను ప్రశ్నించేందుకు అవసరమైన దస్త్రాలు ఉన్నాయా లేదో సీబీఐ అధికారుల వద్ద ఆరా తీశారు. అనంతరం సీబీఐ అధికారులను బలవంతంగా పోలీసు జీబుల్లో ఎక్కించి స్టేషన్కు తీసుకెళ్లి కొన్ని గంటల తర్వాత వదిలేశారు. శారదా కుంభకోణం, రోజ్ వ్యాలీ పోంజీ కుంభకోణాల కేసులు దర్యాప్తు చేస్తున్న బృందాలకు నాయకత్వం వహించే కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను ప్రశ్నించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ చేసిన ప్రయత్నం ఈ ఆందోళనలకు కారణమైంది. ఆదివారం మధ్యాహ్నం దాదాపు 40 మంది సీబీఐ అధికారులు కోల్కతాలోని లౌడన్ స్ట్రీట్లో ఉన్న రాజీవ్ కుమార్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అధికారులు అడ్డగించారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు రాజీవ్ కుమార్ను ప్రశ్నించేందుకు అవసరమైన దస్త్రాలు ఉన్నాయో లేదో సీబీఐ అధికారుల వద్ద ఆరా తీశారు. అనంతరం సీబీఐ అధికారులను బలవంతంగా పోలీసు జీబుల్లో ఎక్కించి స్టేషన్కు తీసుకెళ్లి కొన్ని గంటల తర్వాత వదిలేశారు.